మెడికల్ కాలేజీలను తాబేదారులకు కట్టబెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. శాసనమండలిలో రేపు స్టీల్ ప్లాంట్ పై, ఎల్లుండి మెడికల్ కాలేజీలపై చర్చ జరగబోతోంది. బీఐసీలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ మనం చూసాం, ఏ రకంగా దోపిడీకి, ఏ రకంగా వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి దాన్ని పందారంలాగా ప్రజా ఆరోగ్యాన్ని ఏ రకంగా పంపిణీ చేయడానికి పూనుకున్నారు, ఏ రకంగా ప్రజలను హింసించడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ కూడా ఇది మెడికల్ కాలేజ్ మీద చర్చ రేపు వచ్చి డిమాండ్ చేస్తాం. రేపు స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్రం దీని మీద మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో రేపు వచ్చి వస్తుంది. స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ ఏంటి, ప్రైవేటీకరణ మీద ఏంటి, దాని మీద డిస్కషన్. ఆ తదుపరి ఎల్లుండి వచ్చి మెడికల్ కాలేజ్ అది బీఎస్లో ఫైనలైజ్ చేశారు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మనం చూసాం, ఏ రకంగా దోపిడీకి, ఏ రకంగా వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి మెడికల్ కాలేజీలను తాబేదారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. శాసనమండలిలో రేపు స్టీల్ ప్లాంట్ పై, ఎల్లుండి మెడికల్ కాలేజీలపై చర్చ జరగబోతోందని బీసీలో నిర్ణయించామన్నారు. బీఏసీలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మనం చూసాం, ఏ రకంగా దోపిడీకి, ఏ రకంగా వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి దాన్ని పందారంలాగా ప్రజా ఆరోగ్యాన్ని ఏ రకంగా పంపిణీ చేయడానికి పూనుకున్నారు, ఏ రకంగా ప్రజలను హింసించడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ కూడా ఇది మెడికల్ కాలేజ్ మీద చర్చ రేపు వచ్చి డిమాండ్ చేస్తాం. రేపు స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్రం దీని మీద మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో రేపు వచ్చి వస్తుంది. స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ ఏంటి, ప్రైవేటీకరణ మీద ఏంటి, దాని మీద డిస్కషన్. ఆ తదుపరి ఎల్లుండి వచ్చి మెడికల్ కాలేజ్ అది బీఎస్లో ఫైనలైజ్ చేస్తాం.